ఫ్రెండ్స్, కొయ్యడానికి అయితే అస్సలు జరగట్లేదు. చాలా నెమ్మది కొయ్యాలి. నీకు కొయ్యడం వచ్చా రిషి? నీకు? నాకు లేదు బ్రో, ఎప్పుడు కొయ్యలేదు. భయంతో కోస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా మెల్లగా అయితే కోస్తున్నాం. ఇది కనుక సరే కొయ్యకపోతే చేతులు కోసుకోవడం అనేది జరుగుతుంది. చాలా జాగ్రత్తగా అయితే కొయ్యాలన్నమాట. దీనికైతే రామకర అంటారు. మీ ప్రాంతంలో ఏమంటారో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో మీకు మేము సామాన్లు ఏ విధంగా కోస్తామో అది మీకు చూపిస్తాం. సామాన్లు అయితే పండిపోయింది ఫ్రెండ్స్. సామాన్లు ఎలాగుంటుంది, ఎలా కోస్తాం కూడా చూపిస్తాం. చూస్తున్నారు కదా, వెనక పక్కల రాగి ఉంది. ఇదే సోలు అంటాము. రాగి పిండి తయారు చేస్తాం కదా, అదే ఇదైతే కొంచెం ఇదైతే పండడానికి లేట్ అవుతుంది. రాగి అయితే పండలేదు, సామాన్లు అయితే పండిపోయింది. మేము ఏ విధంగా కోస్తామో అది మీకు చూపిస్తాం. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకోగలరు. ఎలా నూస్తామో కూడా అది కూడా మీకు చూపిస్తాం ఈ వీడియోలో. ఇప్పుడైతే రండి, చూపిస్తాం మీకు ఏ విధంగా కోస్తాం అన్నది. ఫ్రెండ్స్, ఇదిగోండి మనోడైతే కోసి ఈ విధంగా అయితే కుప్పనైతే నూరుస్తున్నాడు అనమాట. ఈ విధంగా కుప్ప నూరుసుకొని వర్షం వచ్చే టైంలో కవర్ పెట్టి వదిలేవచ్చు అనేసి ఈ విధంగా చేస్తున్నాడు. రండి, పక్కనైతే ఉంది, చూపిస్తాను. మొత్తం సామాన్లే ఉంది, రండి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే నిన్న కోసింది. ఇది నిన్న అయితే కోసి వర్షం వచ్చింది. నిన్న లైట్గా వర్షం వస్తే దగ్గర ఇదిగోండి చూస్తున్నారు కదా, సామాన్లు అయితే ఈ విధంగా ఉంటుంది. అదే రాగి అనుకో పండింది. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా పండిపోయింది రాగి. రండి, ఏ విధంగా కోస్తాం మీకు చూపిస్తాను సార్. ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ విధంగా అయితే కట్ చేయాలి. చూడండి, ఇది మొత్తం పండిపోయింది. ఈ తుఫాన్ కానీ వస్తే ఇది మొత్తం పాడైపోయే అవకాశం అయితే ఉంది. అందుకనే మా వాళ్ళు కొంచెం తొందరగా కోయించేస్తున్నారు అనమాట. కూలీ మనుషుల్ని కూలీ పెడతారు, లేకపోతే డబ్బులు ఇస్తారు. ఇంకా మా వాళ్ళు రాలేదు, కూలీ వచ్చేవాళ్ళు. ఇదిగోండి మా అత్తగారు అయితే కోస్తున్నారు సామాన్లని. చూడండి, ఈ విధంగా అయితే కోయడం జరుగుతుంది. చూడండి, అలాగే ఇదిగో అత్త వాళ్ళ ఆయన కూడా ఉన్నారు. మాయ అవుతారు, మాయ గారు కూడా కోస్తున్నారు. చూడండి, ఈ విధంగా అయితే కోయాలి. ఈ విధంగా కోసిన తర్వాత ఇలాగైతే పెట్టుకోవాలన్నమాట. కొద్దిగా పెట్టుకొని తర్వాత అయితే కుప్పలు మోసేటప్పుడు మొత్తం ఏరేసి తీసుకెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్, ఇది కొయ్యడం అయితే జరిగే పని అయితే కాదనమాట. చాలా లేట్ అవుతుంది. నెమ్మది కొయ్యాలి, ఎందుకంటే ఒక్కొక్క ముక్కని అన్నట్టు ఇలా పట్టుకొని కొయ్యాలి కాబట్టి లేట్ అవుతుంది. ఇలాగా చాలా లేట్ అవుతుంది. అదే ఇప్పుడు మనం ధాన్యం అనుకోండి, ధాన్యం అయితే దుప్పలు పట్టుకొని లాగేవచ్చు. ఇదైతే అలాగ అవ్వదనమాట. చాలా నిదానంగా అయితే కొయ్యాలి కాబట్టి జరగదు. ఇది చూడండి, చాలా పెద్ద గర్ర అయితే కాబట్టి ఇది మొత్తం అరౌండ్ కొయ్యడానికి వారం రోజులు దాటే పట్టవచ్చు. వర్షం వస్తే ఇబ్బంది అయిపోతాం అనేసి ఈ 2 రోజుల తుఫాన్ ఉంది. చూడండి, క్లైమేట్ కూడా చాలా బాగోలేదన్నమాట. వర్షం దిగేసేలానే ఉంది. ఫ్రెండ్స్, కొయ్యడానికి అయితే అస్సలు జరగట్లేదు. చాలా నెమ్మది కొయ్యాలి. చాలా నెమ్మది కోస్తున్నాం. నీకు కొయ్యడం వచ్చా రిషి? నీకు? నాకు లేదు బ్రో, ఎప్పుడు కొయ్యలేదు. భయంతో కోస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా మెల్లగా అయితే కోస్తున్నాం. ఇది కనుక సరే కొయ్యకపోతే చేతులు కోసుకోవడం అనేది జరుగుతుంది. చాలా జాగ్రత్తగా అయితే కొయ్యాలన్నమాట. చూడండి, కొడవలు ఎంత పెద్దది పట్టుకున్నాడో. ఇది నేను పట్టింది సైజులో చిన్నది, ఆడ పట్టింది అయితే చాలా పెద్దది. మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదైతే మినిమం ఒక 5 ఎకరాలు ఉండొచ్చారేమో. ఇందులో పుల్లు అయితే సామాన్లు వేసారు. మా అన్నయ్య వాళ్ళది అనమాట. మాది కాదు, మాదిలానే వస్తుంది కదా మా అన్నయ్య వాళ్ళది. అయితే ఇది మా అన్నయ్య వాళ్ళది అనమాట. ఇప్పుడు వస్తున్నారు, కూలీ మనుషులు తీసుకొస్తామని చెప్పారు. ఇంకా రాలేదు, టైం అవుతుంది.
చూడండి మొత్తం పండిపోయింది. ఇప్పుడే కానీ వర్షం సడన్గా దిగేసింది అనుకో ఈ పంట మొత్తం నష్టపోవాల్సిందే. ఇదిగోండి వీటి గింజలు అయితే చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. కానీ వీటి నుంచి తీసే అన్నం ఏదైతే ఉందో వీటి నుంచి వచ్చే అన్నం చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సామాన్ల అన్నం తింటే చాలా నేచురల్గా చాలా ఆరోగ్యంగా ఉంటాం అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్ వీడు చూడండి కోస్తున్నాడు. ఎలా కోస్తున్నాడు అంటే ఇది చూస్తున్నారా, ఇది మొత్తం వదిలి కోస్తున్నాడు అనమాట. మళ్ళీ కోస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మా బ్రదర్ అయితే వదిలి కోస్తున్నాం అంటే మళ్ళీ రిటర్న్ కోస్తున్నాను అనమాట. వదిలింది కోయి వానర్ ఒప్పుకోలేకపోతే చిన్న అయితే ఉండిపోయింది. నాకైతే కోయడం సరిగా తెలియదు కాబట్టి మళ్ళీ అయితే కోస్తున్నాను వెనకాల. ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళైతే లేబర్ అయితే వచ్చారు. ఇప్పుడైతే పని పట్టమని అయిపోద్ది తొందరగా. చూడండి ఇలా చుట్టుమూసి అలా ఒక్కొక్క లైన్ తీసుకెళ్తే అయిపోద్ది తొందరగా. వాళ్ళు ఎలా చేస్తారంటే బదిలీ కింద అనమాట. నేను ఈడి దగ్గర వెళ్ళాననుకో నా దగ్గర ఈడు వస్తాడు. అలాగే కలిసి అనేది చేస్తాం అనమాట. లేకపోతే ఎవరైతే ఈ కూలీ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సేటతో కానీ బుట్టితో కానీ ఒక్కొక్క సేట కానీ ఒక్కొక్క బుట్టి కానీ ఇస్తారనమాట కూలీ కింద. లేదు అలా వద్దు అంటే నేను మీ దగ్గర వచ్చాము మా దగ్గర పనికి తీసుకెళ్తాం అనమాట. అలాగనమాట అలా కలిసి చేస్తారు మా ప్రాంతంలో అయితే. మీరు ఎలా చేస్తారో మా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మా వాళ్ళైతే ఇలా కలిసి చేస్తే తొందరగా పని అయిపోద్ది అనేసి మా వాళ్ళైతే కలిసి చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారనమాట. అప్పుడు ఫ్రెండ్స్ మా వాళ్ళు కొన్ని వింత ఆచారాలు ఆచరించే వాళ్ళు అనమాట. అది ఇప్పుడు మీకు చెప్తాను. అప్పుడు ఇలా ఏమైనా పని చేస్తున్నప్పుడు సామాన్లు కోసేటప్పుడు కానీ లేకపోతే సోలు చిక్కేటప్పుడు కానీ పని తొందరగా కావాలనేసి డప్పులు మీకు తెలిసే ఉంటుంది. ఆ డప్పులు కొట్టేవాళ్ళు అనమాట. ఎవరైతే పని చేసేటప్పుడు కానీ వెనక అవుతారో వాళ్ళ దగ్గర వెళ్ళి డప్పు కొట్టేవాళ్ళు అనమాట. తొందరగా పని చేయాలనేసి చాలా గబగబగా చేపించేవాళ్ళు అప్పుడైతే. ఇప్పుడు కాలం మారుతుంది కాబట్టి అవి మొత్తం వదిలేశారనమాట. ఇప్పుడు మారిపోయింది. వదులుతూ కొన్ని ఆచారాలు విడిచిపెట్టేసి వస్తున్నారు అన్నమాట. లేకపోతే చూడడానికి వింత ఆచారాలు అయితే పాటించేవాళ్ళు మా ప్రాంతీయ ప్రజలు అనమాట. ఫ్రెండ్స్ మా వాళ్ళైతే దేని గురించి వచ్చారో అడుగుదాం. అంటే దేని గురించి అంటే బదిలీ కింద వచ్చారా లేకపోతే కూలీ కింద వచ్చారా అనేసి అడుగుకుందాం. నేనంటే బదిలీ కింద వచ్చాను. నేను ఇక్కడ వచ్చాను కాబట్టి రేపు ఈ ఇంటి మనుషులను అయితే నా దగ్గర తీసుకెళ్తాను పనికి. అలాగనమాట. నువ్వు ఎలా వచ్చావు? నేను కూడా బదులు కింద వచ్చాను. మాది కూడా సామాన్లు ఉంది కాబట్టి మా దగ్గర కూడా రావాలి కదా. అందుకనైతే ఈ సీజన్ అయితే మా ప్రతి ఒక్కరికి సోలు కానీ సామాన్లు కానీ ప్రతి ఇంట ఉంటుంది ఫ్రెండ్స్. సామాన్లు సోలు రంగుబొత్తి కందులు అంటాం కదా, అలాంటి రంగుబొత్తి కందులు తర్వాత ధాన్యం అనేది ఇంటింటా ఉంటుంది. ప్రతి ఒక్కరు దాని మీద ఆధారపడి బ్రతుకుతారు కాబట్టి అదైతే ప్రతి ఇంటి వాళ్ళు వేసుకుంటారు. లక్ష్మి నువ్వు బదిలీ కింద వచ్చావా కూలి కింద వచ్చావా? చెప్పురా, సిగ్గైపోతుంది. పండక్క తమ్ముడు మీరు బదిలీ కింద వచ్చారా? ఎస్ అంటున్నారు. ఇంగ్లీష్ వచ్చానమాట వాళ్ళకి. బదిలీ కింద వచ్చారు. ఎవరైనా ఇప్పుడు వాళ్ళ దగ్గర వెళ్ళి పని చేయించుకోవాలి కదా, అలా బదిలీ కింద అయితే ఇష్టపడతారనమాట మా వాళ్ళైతే. ఫ్రెండ్స్ ఇంతవరకు చూసారు కదా, ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమైనా తెలిసింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ సామాన్లు ఏవైతే ఉందో ఇవి మొత్తం కట్ చేశాక ఓవులు ఉంటాయి కదా పెట్టింది, ఆ ఓవులు ఎత్తేసి ఒక దగ్గర కూడబెట్టి నూర్చుతారు కదా. ఏ విధంగా నూరుస్తామో మీకు చూపిస్తాం చూడండి. ఫ్రెండ్స్ మేము ఆ సామాన్లు ఏ విధంగా నూరుస్తామో అది మీకు చెప్తా ఉన్నాం కదా. మేమైతే రావడానికి లేట్ అయిపోయింది. 5 గంటలకు వచ్చి ఆల్రెడీ నూర్చేస్తున్నారు అనమాట. మాకు డేవిడ్ ఫోన్ చేస్తే ఇలా సామాన్లు నూర్చేస్తున్నారు రండ్రా అని చెప్తే మేమైతే లేట్గా వచ్చాము. ఏ విధంగా నూరుస్తున్నారో చూపిస్తున్నారండి. చూడండి మనల్ని అయితే నూరుస్తున్నారు. డేవిడ్ మాకు లేపచ్చు కదా పొద్దున. ఏదైనా ఎప్పుడు వచ్చారు? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నాం. 5 గంటలకే ఫోన్ చేసాను, రాలేదు. నేను మాత్రం మా వాళ్ళతో 5 గంటలకి వచ్చేసాను. అన్ని చేయాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్ మా వాళ్ళైతే ఇలానే ఎడ్లతోటి ఇలా తిప్పుతూ మక్కిస్తారు అనమాట.
మీ ప్రాంతంలో ఎలా నూరుతున్నారో అది కూడా మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని ఏరియాలో అయితే ఆటోలు ఉంటాయి కదా, ఆటో చోటు అట్లతోటి నడిపిస్తారు, మనము ఎడ్లతోటి. ఫ్రెండ్స్ దీనికైతే రామకర అంటారు. మీ ప్రాంతంలో ఏమంటారో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇలా ఎడ్లు తిప్పుతూ ఉంటే ఇలా కలుపుతూ ఉండాలన్నమాట, అప్పుడు సామాన్లు అయితే రాలుతుంది. దీన్ని ఒక 2-3 సార్లుగా తీసేస్తారనమాట. నలిగింది తీసేసి కలిపి ఇంకోసారి అలాగా ఒక 2-3 సార్లు తొక్కిస్తే మొత్తం సామాన్లు అయితే రాలిపోతాయి అనమాట. ఈరోజు ఈ నూరుస్తున్నది ఏదైతే ఉందో ఇది అయిపోయాక రేపటికి ఇదే స్థలంలో వేరే వాళ్ళు నూరుస్తారనమాట. ఈ సాపరాయి ఏదైతే ఉందో ఇది మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అనమాట. ప్రతి ఒక్కరు ఈ కొండ ప్రాంతంలో ఈ చేనులు ఎవరైతే ఉందో వాళ్ళైతే ప్రతి ఒక్కరు సోలు కావచ్చు, సామాన్లు కావచ్చు, ధాన్యం కావచ్చు తీసుకొచ్చి ఇక్కడే నూరుస్తారనమాట. ఇది అయిపోతే ఇదిగోండి ఇది ఉంది కదా, ఇదైతే రేపటి నూరుస్తారేమో. అక్కడ ఒకటి ఉంది. ఇలా ఒకరి తర్వాత ఒకరు నెమ్మదిగా నూర్చుకుంటారు అనమాట. ఈ చాపరాయి దగ్గర ఈ కలం అయితే లేదు, కానీ ఇదే కలం లాగా ఉపయోగించుకుంటారు మన వాళ్ళైతే. ఇదిగోండి ఇది ఒకటి, ఇది కూడా రేపటికే నూరుస్తారు అనుకుంటా. ఫ్రెండ్స్ నలిగిందా లేదో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ గింజలు అయితే లేదు, మొత్తం నలిగిపోయింది. ఇలానే అవి తొక్కిస్తున్నప్పుడు కలుపుతూ ఉంటే రాలిపోతాయి. చూడండి ఇక్కడ గింజలు అనేవి లేవు, సామాన్లు గింజలు అనేవి లేవు, మొత్తం రాలిపోయింది. ఇంకో 2 నిమిషాలు ఉంటే ఇది తీసేస్తారు బయట. అప్పుడు చేనులు అయితే చాలా పెద్ద పెద్దవి చేసేవాళ్ళు. అక్కడ సామాన్లు కావచ్చు, రాగి సోలు కావచ్చు, ధాన్యాలు కావచ్చు, ధాన్యం కూడా కుండ ధాన్యం చేసేవాళ్ళు అప్పుడైతే. అప్పుడు కూడా ఇక్కడ నూర్చుకునే వాళ్ళు. అప్పుడు చాలా పెద్దగా ఉండేది ఈ సట్ అయితే. ఇప్పుడు అలా మెల్లమెల్లగా మట్టి కప్పేస్తుంది, అలా చిన్న తగ్గిపోతుంది. అప్పుడు ఎక్కువ కాబట్టి 5 గంటలకి వచ్చి, అప్పుడు టార్చ్ లైట్లు లేవు, కరెంట్ లేదు, మొబైల్స్ లేవు కాబట్టి అప్పుడు దీపాలతో వచ్చి 5 గంటలకి దీపాలతో వచ్చి నూర్చేవారు. అప్పుడు ఇలా ఒకరు ఇద్దరు కాదు, చాలా జనాలతో ఒక 5-10 మంది కావచ్చు, అంత జనాలతో అయితే నూర్చేవారు. ఇప్పుడైతే కాలం మారుతూ ఈ మొత్తం కలిసికట్టుగా చేయడం మానేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎవరి ఇంట్లో వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు తక్కువ కూడా ఉంటున్నాయి కాబట్టి ఎవరింట్లో వాళ్ళే నూర్చేసుకుంటున్నారు ఇప్పుడైతే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే తీసేస్తున్నారు, సామాన్లు అయితే నలిగింది తీస్తున్నారు. ఇప్పుడు లోపల పొర్ర అయితే ఏది ఉందో అది మళ్ళీ కలిపి మళ్ళీ తొక్కిస్తారు అనమాట ఎడ్లతో. ఇప్పుడైతే రెండో పొర కలుపుతున్నారు. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఎడ్లతో తొక్కిస్తాం అన్నమాట. చూడండి ఇది లోపల ఏదైతే ఉందో ఇది అస్సలు నలగదనమాట, ఎందుకంటే గట్టిగా కిందన ఉంటది, కిందన ఉంటది అనమాట. ఇది నలగదు. ఇది ఇంకోసారి తిప్పి తొక్కించాలన్నమాట ఎడ్లని. చూడండి ఇది లోపల ఉంది కదా, ఇది ఏమాత్రం నలగలేదనమాట. ఇదిగోండి అలాగే ఉన్నాయి, నలగదు ఇది లోపల ఉన్నది. అందుకని తిప్పి ఇంకోసారి తొక్కిస్తారనమాట మనల్ని. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి సామాన్లు ఇలాగే ఉంటుంది. ఇదైతే రెండో పొర. ఇప్పుడు దీన్ని మళ్ళీ తొక్కిస్తాం అనమాట. ఎగరేసేటప్పుడు గాలి రావాలి కాబట్టి 11-12 అవుతుంది. ఆ టైంలో అయితే ఎగరేస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నూర్చడం అయిపోయింది, ఆరేసారు. ఆరింది, ఇప్పుడు పోగెడుతున్నారు. ఇప్పుడు గాలి ఎత్తుతాం అనమాట. ఏ విధంగా గాలి ఎత్తుతామో మీకు చూపిస్తాం చూడండి. ఇప్పుడైతే గాలి నీట్గా ఇస్తుంది. ఆ గాలి కొడుతున్నప్పుడు ఎగరేయాలన్నమాట. ఎగరేస్తాను, నాకు తెలీదు, మా పెద్ద డాడీ చెప్తాడు ఎలా ఎగరేయాలన్నది.
ఇలా పట్టుకొని గాలి వచ్చేటప్పుడు ఎదురు చూసి చేయాలన్నమాట. గాలి రాకపోతే ఆగిపోవాలి ఫ్రెండ్స్. గాలి వచ్చేటప్పుడే ఎగిరేయాలి, లేకపోతే ఆ ధూళి ఏదైతే ఉందో ఇక్కడ పడిపోద్ది అనమాట. గాలి కోసం ఎదురు చూస్తున్నాం. ఈ విధంగా అయితే మేము ఎగరేసుకుంటాం ఫ్రెండ్స్. సోలు కావచ్చు, సామాన్లు కావచ్చు, లేకపోతే ధాన్యం కావచ్చు, ఈ విధంగానే మేము నూర్చుకున్న తర్వాత ఇలా ఎగరేసుకుంటాం. మీరు ఎలా చేస్తారో మాకు కామెంట్ అయితే చేయండి. గాలి రావట్లేదు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎగరేసేటప్పుడు ఆ లేత గింజలు ఏవైతే ఉందో ఆ పిక్క పట్టనివి అవి అయితే ఎగిరిపోతున్నాయి గాలికి. కొంచెం కొన్ని అయితే ఇక్కడ ఉండిపోతాయి, దానికనేసి విసురుతున్నమాట. గాలి విసిరితే అక్కడ పడినవి కూడా సైడ్ వెళ్ళిపోతాయి అనమాట. ఆ విధంగా చేసుకుంటాం. గాలి చుట్టూ తిరిగిస్తుంది, అవ్వట్లేదు. ఫ్రెండ్స్ ఇలా ఎగరేసిన తర్వాత ఎంతమందికి ఇక్కడ పడే లేత పిక్కలు వెళ్ళిపోయేలా కుట్టడం వచ్చో కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా ఎవరికైతే కొట్టడం వచ్చో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, మేమైతే ఈ విధంగానే నూర్చుకుంటాం. ఫ్రెండ్స్ మేము ఏ విధంగా నూరుస్తామో, ఏ విధంగా గాలి ఎగరేస్తామో మీరు చూసారనుకుంటున్నాను. నేను సేట అని చెప్పాను కదా ఫ్రెండ్స్, కూలికి వచ్చిన వాళ్ళకి సేట చొప్పున ఇస్తారనేసి. సేట అంటే ఇదే, దీన్నే మేము సేట అంటాము. ఆ బుట్టి అంటే ఇలాగే ఉంటుంది, అది కూడా ఈ బెదురు దాంతోనే చేసి ఉంటారు, అది రౌండ్గా ఉంటుంది, దాన్ని బుట్టి అయితే అంటారు. మా వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు మా డిఎస్ఎన్ ట్రైబల్ ఓలగాస్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.